ధరణిపై అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య మాటల యుద్దం సాగింది. ధరణితో భూ వివాదాలకు చెక్ పెట్టామని పల్లా చెప్పారు. రైతులను దోచుకుంటున్న వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశామని అన్నారు. పల్లాకు కౌంటర్ ఇచ్చిన మంత్రులు కేసీఆర్ తొత్తుల కోసమే ధరణి తీసుకొచ్చారని మండిపడ్డారు. దాదాపు 2 లక్షల మంది రైతులు ధరణితో రోడ్డున పడ్డారని చెప్పారు. ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. తన గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణి తప్పుపట్టడం కరెక్ట్ కాదు. అధ్యక్ష, మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు. అధ్యక్ష, మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించడం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్ కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్లీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే వారు చెప్పారు, ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్ గా వాళ్ళకి అకౌంట్ లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు వంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు ఊరం చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందిరా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది, దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% రైతులకు ఇవాళ ధరణి ద్వారా ధైర్యం కలిగింది. అంతేకాదు అధ్యక్ష, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులు మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తా ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతో మంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్ గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వరరెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో. మైనింగ్ కానీ ఇతరత్ర కానీ సాగులో ఒకరున్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు.
సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే, ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష. వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి, ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరమలో, మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం.